మష్రూమ్ పోహాకు కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు, నానబెట్టిన అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, నెయ్యి. మష్రూమ్ పోహాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ పోహా చాలా వరకు ఎక్కువగా తీసుకుంటుంటారు, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది ఇది. సో కాల్డ్ ఇప్పుడు మష్రూమ్స్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? వింటర్ ఫుడ్స్లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. మల్టీ న్యూట్రియంట్స్ అంటాం కదా, అవన్నీ దీనిలో పుట్టగొడుగుల్లో. సో ఇవి ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి. నాటు పుట్టగొడుగులు అని చెప్పి ఉంటాయి, అవి ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి మనకి హైబ్రిడ్ అన్నమాట. ఓకే, వాటితో కంపేర్ చేసుకుంటే వీటిలో 70% ఉంటాయి, వాటిలో 100% ఏంటి నాటు పుట్టగొడుగులో 100% ఉంటాయి. సో ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట మనకి వింటర్లో సైడ్ డిష్లుగా పెట్టుకోవడం. ఓకేనా? సో మనకి ఇప్పుడు పోహా అటుకుల్ని మనం ఒక జస్ట్ 20 minutes వాటర్లో, నీళ్ళల్లో జస్ట్ అలాగా వేసి తీసేయటం. ఎక్కువసేపు దీన్ని మనం ఇప్పుడు కడాలో వేసుకుందాం. ఓకే, ఒక 1 స్పూన్ వేసుకుందాం. ఓకే, 1 స్పూన్ నెయ్యి వేసుకొని, ఆప్షన్ అదే చెప్పాను, ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం డైట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీనిలో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయల్లో కూడా 2 రకాల ఉల్లిపాయలు ఉన్నాయి. తెల్ల ఉల్లిపాయలు అని చెప్పి ఉంది, ఇవి నాటు ఉల్లిపాయలు. పర్పుల్ ఉల్లిపాయలు కూడా ఉంటాయి. ఓకే, కొంచెం వంగపూ కలర్లో ఉంటాయి కదా, వీటిల్లో కూడా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క నేచర్ ఉంటుంది. వీటిలో హెయిర్కి చాలా మంచిది అని మనం ఉల్లిపాయలు అనుకుంటాం కదా. సో ఆనియన్ రసం హెయిర్కి పెట్టుకోండి. సో ఒక లైక్ అమ్మలాగా ఉల్లిపాయ అంటాం కదా, సో అలాగా వైట్ ఏంటంటే తెల్ల ఉల్లిపాయలో మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అన్నమాట, అది అనుకోవాలి మనం. ఓకే, సో అది అంత రేర్గా మనకి దొరకదు కదా. మామూలు మన అందరం ఇండియన్స్ ఎలాగా యూజ్ చేస్తామంటే ఇదే యూజ్ చేస్తాం, నాటు ఉల్లిపాయలే యూజ్ చేస్తాం. బట్ ఈ రసం, ఉల్లిపాయలు రసం ఉంటుంది కదా, ఈ రసాన్ని ఇన్నర్గా కూడా తీసుకోవచ్చు. ఓకే, లోపలికి కూడా తీసుకోవచ్చు మీరు. కొంచెం ఉల్లి రసాన్ని జస్ట్ ఇంత 100 ml మాత్రమే తీసుకుంటే, మనం బయట కన్నా ఇన్నర్గా తీసుకుంటే ఆటోమేటిక్గా స్కిన్ అనేది కొంచెం యాసిడ్ నేచర్ లాగా అయిపోతుంది. హెయిర్కి చాలా రూట్స్ స్ట్రాంథనింగ్కి ఉపయోగపడుతుంది. స్కిన్ అనేది ఈ సీజన్లో డ్రై అయిపోద్ది, ఎక్కువగా మాయిశ్చరైజర్లు పెట్టుకోవాలి అని అనుకుంటాం. అలాంటి యూస్ లేకుండా యాక్టివ్గా మనల్ని కూడా ఉంచుతుంది ఉల్లిపాయ. ఎవరైనా తీసుకోవచ్చా? లైక్ కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా ఉల్లి రసం అనేది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏ టైంలో తీసుకోవచ్చు? గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏంటంటే 3 PM లోపల, మధ్యాహ్నం 3 PM లోపల తీసుకోవచ్చు వాళ్ళు దాన్ని. ఓకే, అదర్ దాన్ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, సో కిడ్స్ అయితే ఇది 8 years అబోవ్ కిడ్స్ అలాగ ఒక 100 ml ఉల్లి రసాన్ని తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇందులో క్యారెట్ వేసుకుందాం. క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే వెజిటేబుల్స్ ఆప్షన్ ఇంకా మన ఇష్టం అన్నమాట. ఓకే, కార్న్, మొక్కజొన్న ఉంటుంది కదా, మొక్కజొన్న కానీ, మొక్కజొన్న స్వీట్ కార్న్ కాకుండా నాటు మొక్కజొన్న అని ఉంటుంది కదా, సో నాటు మొక్కజొన్నని యూజ్ చేసుకోవడం. క్యాప్సికము, బఠానీలు, వాట్ ఎవర్ మన ఇష్టం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మగ్గనిద్దాం. ఓకే, సో ఇలాగా మనం హెయిర్ అండ్ స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎటువంటి కేర్ తీసుకోవాలి? జనరల్ కేర్ చెప్పండి. కొబ్బరి నూనె డైలీ రొటీన్ లైఫ్లో, బిజీ షెడ్యూల్లో మర్దన చేసుకోండి అని పాతకాలం వాళ్ళు చెప్తారు. ఏదైనా ఫెస్టివల్ వచ్చింది, దీవాళీ అప్పుడు నువ్వుల నూనె మర్దనాలు చేసుకోండి, సంక్రాంతి వచ్చినప్పుడు. ఈ సీజన్లో ఏంటంటే కొబ్బరి నూనె, అది ఆటోమేటిక్గా మన బాడీలో గ్లో అనేది తెస్తుంది. ఓకే, మేకప్ వల్ల వచ్చే కొంచెం స్కిన్ డ్రైనెస్ ఈ సీజన్లో, మొదటనే అప్పుడు ఉండదు, ఈ సీజన్లో వచ్చే డ్రైనెస్ని దాన్ని కోకోనట్ ఆయిల్ ఏం చేయాలంటే కొంచెం లైట్గా 20% హీట్ చేసుకొని అది బాడీ అంతా మర్దనలాగా హెయిర్కి, ఫేస్కి, నెక్కి, వాట్ ఎవర్ మనకి బయట ఎక్స్పోజ్ అయ్యే ఏ పార్ట్స్లో అయినా మనం బాగా మర్దన చేసుకొని, కొంచెం దట్టు ఈ సీజన్లో చేసే ఇంకొకటి ఏంటంటే హాట్, విపరీతంగా గీజర్లో ఆన్ చేసుకొని హాట్ వాటర్తో బాత్ చేస్తాం మనం. అలా చేయదు. యాక్టివ్గా ఉండే స్కిన్ సెల్స్ కూడా డెప్త్కి వెళ్ళిపోతాయి కదా, అలాంటివి చేయకుండా జస్ట్
అందులో కూడా కొంచెం వేపాకులు వేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఆ కొబ్బరి నూనె మర్దనా చేసుకున్న 10-15 నిమిషాలు అలా బాడీని వదిలేసి ఆ వేపాకులు వేసుకున్న వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు స్నానం చేయాలి. అండ్ ఇందులో ఉప్పు వేసుకుందాం. ఓకే. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. మిరియాల పొడి వేసుకుందాం. ఓకే. ఒకసారి కొంచెం కలిపేసుకుందాం. ఓకే. దెన్ ఇప్పుడు మనం అటుకులు ఇందులో ఇది నానపెట్టింది మనం ఒక 15 నిమిషాలు వాటర్లో నానపెట్టి ఇలా వేసేసుకోవడం. ఆ వాటర్ అంతా ఇది స్క్వీజ్ చేసేసుకుంటుంది కదా. ఓకే. సో ఇలా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ వాటర్ ఎక్కువగా పోస్తే అది ముద్దగా అయిపోతుంది. కొంచెం హాఫ్ బాయిల్ లానే ఉంటుంది మష్రూమ్, ఫుల్ బాయిల్డ్ అవ్వదు. ఓకే. సో మష్రూమ్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఉంటాయా? అవును, ఉంటాయి. వీటిల్లో కూడా ఆరిగానో వేసుకుందాం. ఓకే. సాల్ట్ ఏమన్నా మనకి చాలదు అనేది ఏమన్నా అనిపిస్తే మళ్ళీ ఇప్పుడు పోహా మనం వేసుకున్నాం కాబట్టి లైక్ మళ్ళీ కొంచెం చిటికెడ వేసుకుందాం లాస్ట్కి. సో ఇప్పుడు మనకి మష్రూమ్ పోహా రెడీ అయిపోయింది. ఓకే. సో మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ అది ఎలా చేసుకుంటామో ప్రాసెస్ అంతా అలానే ఉందండి. సో రైస్కి రీప్లేస్ చేస్తూ మనం పోహా అనేది యూజ్ చేస్తాం. ఇది కాకుండా మనం కినోవా కానీ జొన్నలు, రాగిలు ఇలా ఏది తీసుకున్నా సరే చాలా బాగుంటుంది. మిల్లెట్స్లో ఏది తీసుకున్నా ఓకే. ఓకే, డన్. అశ్విని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. మష్రూమ్ పోహా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో మష్రూమ్ పోహా రెడీ అయిపోయిందండి. వింటర్ ఫుడ్స్లో భాగంగా ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మష్రూమ్ పోహా కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, నానబెట్టిన అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, నెయ్యి. మష్రూమ్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న పుట్టగొడుగులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన అటుకులు వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత ఆరిగానో, ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ పోహా రెడీ.